ప్రేమగల పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనములు నాయన. ఈ రీతిగా నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘములో నీ బిడ్డలమైనటువంటి మేము నాయన చేరి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించుట కొరకై, మాయంపరచుట కొరకై కూడుకొంటున్నటువంటి ఈ స్థలంలో ఈ దినము ప్రార్థించుట కొరకై కూడి వచ్చిండగా నీ సింహాసనం నుండి నీ స్వరాన్ని వినిపించండి. ప్రార్థించుట కొరకై మాకు వర్తమానం దయచేయండి. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వర్తమానం ద్వారా మమ్మల్ని దర్శించండి. ప్రార్థించే సమయాన్ని కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి. ఎలాగూ ప్రార్థించాలనో మాకు సరిగా తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో ఆత్మ మా పక్షమును విజ్ఞాపన చేస్తున్నాడని మేము వింటున్నాం. అట్టి అద్భుతమైన నడిపింపు మాకు అనుగ్రహించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదములతో మేము నీ సన్నిధిని అనుభవించినట్లు కృప చూపించు. ప్రతి వారు చేయి ప్రార్థన ఆలకించి జవాబు దయచేయండి. కనిపించి కనపడిన అంధకార శక్తులను యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బంధించండి. దుష్టుడి ప్రయత్నాలు, వాడి ఆలోచనలు అన్నింటినీ నాశనించండి. కృపకు మూలమగు ఆత్మచేత ముద్రించి తిరస్కారపు ఆత్మను దూరపరిచి నీ పిల్లలుగా మమ్మల్ని బలపరిచి ఆత్మ సంబంధమైన మేలులతో తృప్తిపరచమని వచ్చిన మా ప్రియులందరినీ బట్టి స్తుతిస్తూ రాను వారిని త్వరగా రప్పించమని నీ సన్నిధిని మేము అనుభవించినట్లు కృప చూపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి గణపరచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 582. పాత పాటల పుస్తకాల్లో 571 వెళ్ళేదము మరి ధైర్యముతో అనేటువంటి పాట పాడుకో. మరి పాత పాటల పుస్తకాల్లో 484. ఇప్పుడు 2021 పుస్తకంలోనేమో 582, 2020 పుస్తకంలో 571, మరి పాత పాటల పుస్తకాల్లో 484. వెళ్ళేదము మరి ధైర్యంతో పాట పాడుకున్నాం. వెళ్ళేదము మరి ధైర్యముతో కృపసనము చేను. వెళ్ళేదము మరి ధైర్యముతో కృపసనము చేను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళేదము మరి ధైర్యముతో కృపసనము చేను. మన ప్రార్థన ప్రభువు ఆలకించి అత్యధికముగా మనకిచ్చును. మన ప్రార్థన ప్రభువు ఆలకించి అత్యధికముగా మనకిచ్చును. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. వెళ్ళేదము మరి ధైర్యముతో
కృపసనము చేరను. వెళ్ళెదము పరిధైర్యముతో, కృపచనము చేరెను. ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి, ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి, తన ఆలయములో మేలు పొంద వేడెదము మనము. తన ఆలయములో మేలు పొంద వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. అందరికీ రక్షణ కలుగా, రాజులకు అధికారులలో అందరికీ రక్షణ కలుగా, రాజులకు అధికారులలో సర్వకులవు జీవముకై వేడెదము ప్రభునే. సర్వలోకులవు జీవముకై వేడెదము ప్రభునే. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను, శత్రుని రాజ్యము కూలునట్లు. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను, శత్రుని రాజ్యము కూలునట్లు. సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము. సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి, దాని యందు ప్రభు మహిమ నిండి. ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి, దాని యందు ప్రభు మహిమ నిండి. తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను. తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపసనము చేరను. సజీవరాలతో ఇల్లు కట్టి,
నీ అధికారము నిలచునట్లు సజీవరాలతో విల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు దేవాని హృదయానుసారులను లేపమని వేడెదం. దేవాని హృదయానుసారులను లేపమని వేడెదం. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరెను. ఇది పాట సంఖ్య 597. 597 2021 పుస్తకంలో 2020 586. పాత పాటల పుస్తకాల్లో 718. పాట సంఖ్య 597. దేవాని సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాం అనే పాట. కొత్త పాటల పుస్తకాల కవర్లు ఎవరికైనా కావాలంటే వచ్చాయి, తీసుకోండి. సువార్త పాటల పుస్తకాలు కూడా ఉన్నాయి, తీసుకోండి. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి. అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి. కృపాలుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయ్యా. కృపాలుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయ్యా. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. చేసియున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి. చేసియున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి. మోసములలో బడియున్నాము. యేసు ప్రభు జయము నిమ్ను. మోసములలో బడియున్నాము.
యేసు ప్రభు జయము నిమ్ము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు. నీ కట్టడలను మరచితిమి. కాటుము మాము నీ వాక్యముచే. నీ కట్టడలను మరచితిమి. కాటుము మాము నీ వాక్యముచే. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాను. దీనులమై మొరపెట్టుచున్నాము. నీ స్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులను. నీ స్వార్థులకు నీ దాసులను విశ్వాస ప్రామాణికులను. శాశ్వతమైన ప్రేమతో నింపు. విశ్వాసులు స్థిరపడి నడువా. శాశ్వతమైన ప్రేమతో నింపు. విశ్వాసులు స్థిరపడి నడువా. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. సగవాసములో మమ్ము నిలపి సగనము మాకు నేర్పించి. సగవాసములో మమ్ము నిలపి సగనము మాకు నేర్పించి. మహిమా పూర్ణుడా యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు. మహిమా పూర్ణుడా యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. పాట సంఖ్య 570. పాత పాటల పుస్తకాల్లో 472, 2020 పుస్తకాల్లో 559. కరుణించి తిరిగి సమకూర్చుకో. ఏందన్నా
కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి మార్చి పాడుకుందాం. ఈ పాట మార్చి పాడుకుందాం. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. దావీదు రాజు దీనుడై వేడా, దావీదు రాజు దీనుడై వేడా, అవనిలో పొందిన నాశములన్నీ, అవనిలో పొందిన నాశములన్నీ దేవా నీవు సమకూర్చితివే, దేవా నీవు సమకూర్చితివే. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పసరు కొంగలు చీడ పురుగులు, పసరు కొంగలు చీడ పురుగులు నాశము చేసిన పంటను కూర్చు, నాశము చేసిన పంటను కూర్చు. యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను, యేసు ప్రభు నిన్ను వేడుచున్నాను. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాపపు విషము నా పాత్ర నిండెను, పాపపు విషముతో నా పాత్ర నిండెను. ప్రభు యేసుండను పిండిని కలుపు, ప్రభు యేసుండను పిండిని కలుపు. పాప మరణమును తొలగించుమా, పాప మరణమును తొలగించుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పాపము చేసి పడియున్న చోటు, పాపము చేసి పడియున్న చోటు ప్రభువా నీవు చూపుము ప్రభువా, ప్రభువా నీవు చూపుము ప్రభువా. కోపాగించక నాపై కృప చూపుమా, కోపాగించక నాపై కృప చూపుమా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. చేసిన పాపము కాపు కొనక, చేసిన పాపము కాపు కొనక విశ్వాసముతో
ఒప్పుకొందును, విశ్వాసముతో ఒప్పుకొందును. శిలువా రక్తముతో శుద్ధి చేయుమా, శిలువా రక్తముతో శుద్ధి చేయుమా. కరుణించు తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help all the way, oh, the best book to read is the Bible. దేవుని వాక్యంలోనికి వెళ్దాం రండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 130వ కీర్తన. 130వ కీర్తన. ఒకటి రెండవ వచనాలు కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 130వ కీర్తన 1-2 వచనాలు కలిసి చదువుకుందాం. పేజీ నెంబర్ 522. యెహోవా, అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని విను. 4వ వచనం అంటాడు, ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని యొద్ద ఏం దొరుకుతుందంట? క్షమాపణ దొరుకుతుంది. రండి ఇంకొక మాట చూసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. మరియు పేజీ నెంబర్ 243. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి అయ్యను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. మొదటి వచనం కూడా చదువుదాం. దావీదు అక్కడ నుండి
బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చిరి. ఇక్కడికి ఎవరెవరు వచ్చారు? దావీదు దగ్గరికి. దావీదు పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అదుల్లాము గుహలో దగ్గరికి వెళ్ళాడు. అయితే సౌలు బారి నుంచి రక్షించుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ దావీదు అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా దావీదు యొక్క సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చారు. తర్వాత ఇంకెవరు వెళ్ళారు? ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ ఆయన యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, మొత్తం మీద ఎంతమంది వచ్చారు? 400 మంది. ఎలాంటి వారు వెళ్ళారు? అప్పులు, ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్నవారు, ఇంకా అసమాధానంగా ఉన్నవారు. ఇలాంటి వారికి నాయకుడు ఎవరు? ఆయన పేరు ఏం పేరు? దావీదు. దావీదు ఇజ్రాయేలీలకు రాజు కావాలనుకున్నాడు. దావీదు ఇజ్రాయేలీలకు రాజు కావాలని కోరుకుంటే దావీదుకు ఇప్పుడు ఎవరికి రాజు అధిపతి అయ్యాడు? ఇబ్బంది గలవారు, అప్పులు గలవారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉన్నవారందరికీ రాజు అయ్యాడు. ఈ విషయాన్ని మనము బాగా గమనించాలి. ఇంకా ఎవరు వెళ్ళారు దావీదు దగ్గరికి అంటే అతని అన్నదమ్ములు, తండ్రి ఇంటి వారు, అంటే తన తండ్రి ఇంటి పేరు అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒకవేళ వాళ్ళకు లాక్కపోయి దావీదు కోసం సౌలు ఏదైనా హింస పెడతాడేమో అని చెప్పి భయపడి వెళ్ళారు. మొత్తం మీద ఎంతమంది చేరారు? సంఖ్య ఇంచుమించు ఎక్కువ తక్కువ 400 మంది దావీదు పంచన చేరారు. ఇప్పుడు వీళ్ళందరినీ పోషిస్తూ ఉన్నాడు దావీదు, వీళ్ళందరినీ పోషిస్తూ ఉన్నాడు. ఈయన వారికి ఏమయ్యాడు? అధిపతి అయ్యాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే అప్పులోళ్ళు, ఇబ్బంది కలిగిన వారు, అసమాధానం కలిగిన వారు వెళ్ళటానికి గల కారణం ఏంటంటే దావీదు వారి బాధను తీర్చగలడు అని నమ్మి వెళ్ళారు. దావీదే ఇబ్బందిలో ఉన్నాడు. ఈ ఇబ్బంది గల ఆయన యొద్దకు ఎవరు వచ్చారు? ఇబ్బంది కలిగిన వారే వెళ్ళారు. అబీమెలెకు అంటాడు, ఐగుప్తులో ఉన్నప్పుడు అబ్రాహాము నా కొరకు ప్రార్థన చేయమని అడిగినప్పుడు దేవుడు చెప్తాడు, అతను సేవకుడు, అతను ప్రార్థన చేస్తాడు నీకు అంటే, ఆయన ప్రార్థన చేస్తే అబీమెలెకు గర్భాలు ఏమైనాయి? తెరవబడ్డాయి. కనని గర్భాలన్నీ తెరవబడ్డాయి. అంటే ఆల్రెడీ ఈయనని ఏమంటారు? పిల్లలు లేకుంటే అబ్రాహామును గుడ్డోడు అంటారు, మనం బాగా కఠినమైన భాషలో మాట్లాడాలంటే, అంతే కదా. ఈయన ఏమీ పిల్లలు లేకపోయినప్పటికీ కూడా ఇతరుల కోసం ప్రార్థన చేస్తే వారికి పిల్లలు కలిగారు. ఆయన ప్రవక్త అంటాడు. అబ్రాహాము ఎవరో తెలుసా? ప్రవక్త. అతన్ని కొరకు ప్రార్థన చేస్తాడు, అతన్ని కీడేం చేయొద్దని దేవుడు చెప్తాడు, చెప్తే చేస్తాడు. అంటే అసమాధానంగా ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, ఆహారం లేని స్థితిలో ఉన్న వారి దగ్గరికి అలాంటి వారే వెళ్ళారు. వెళ్తే వారందరికీ దావీదు ఏమిచ్చాడు? ఆశ్రయము ఇచ్చాడు. దావీదు ఆశ్రయం ఇచ్చాడు. ఆ ఆశ్రయం వారికి ఎంతో ఆదరణ ఇచ్చేదిగా ఉంది. రండి,
ఇక్కడ కొంతమంది గుంపుగా ఆయన దగ్గరకు చేరారు. మత్తయి సువార్త మనకు తెలిసిన వచనమే, 18వ అధ్యాయము 20వ వచనం. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పారు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటారో, నా నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటారో అక్కడ ఏలనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందు. ఈయన మన మధ్యన ఉండే దేవుడు. ఇప్పుడు అక్కడ 400 మంది ఉన్నారు. వాళ్ళు మొరపెడితే దేవుడు వారి మధ్య ఉండడా? ఉంటాడు. వారికి ఏం తక్కువగా లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇబ్బందులు, అసమాధానాలు, అప్పులు. అప్పులు అంటే అందరికీ లేకపోవచ్చులే. అప్పులోళ్ళు, ఇబ్బందిలో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు, ఇంకా ఏమైనా సరే. అంటే భౌతిక సంబంధమైన రాజు దగ్గరికి సమస్యలు కలిగిన వారు వెళ్తే ఆ సమస్యల నుంచి మేము విడిపించబడతామన్న ఉద్దేశంతోనే దావీదు దగ్గరికి వారు వెళ్ళారు. వారికి దావీదు మార్గము చూపించే వ్యక్తిగా ఉన్నాడు. వారి ఇబ్బందులు తొలగిపోతాయి, వారి అప్పులు తొలగిపోతాయి, వారి అసమాధానము పోతుంది. ఒక్కసారి నాబాల్ లాంటి వాడు దొరికింది అనుకోండి. నాబాల్ ఎలాంటివాడంట? మూర్ఖుడు కదా, మొరటివాడు మూర్ఖుడు. ఇక దావీదు వెళ్ళింటే పరిస్థితి ఏంది? నాబాలు కోట్ల ఆస్తి అంతా దావీదు దోచుకొని వచ్చేవాడే కదా. కానీ అబీగయీలు ఆపేసింది, తెలివితో ఆపేసింది. గొప్ప తెలివి ఆమెది. ఆమె ఆపటం ద్వారా తన పనివారిని, తన భర్తను కూడా 10 రోజులు బతికించుకోగలిగింది. ఆయన భయపడి గుండెకి చచ్చిపోయాడు అనుకోండి తర్వాత. కానీ పనివారిని, తన మందలను, తన భర్తను కూడా బ్రతికించుకోగలిగింది. కారణం ఏంటంటే అబీగయీలు దావీదుకు సాగిలపడటము ద్వారా. మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి సహనశీలి ఆమె. అందుకని ఆమె కొరకై దావీదు నాబాలుకు కీడు చేయటానికి ఇష్టపడలేదు. సరే, రెండవదిగా మనము దేవుని యొక్క తలంపులో మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పాడు. ఉంటాడా? ఉండడా? అయినా మాట తప్పేవాడా? ఎంత మాత్రం కూడా మాట తప్పడు. ఉంటానని చెప్తే తప్పకుండా ఉంటాడు. రండి, ఈ సమస్యలతో ఉన్నవారు, ఈ బాధల్లో ఉన్నవారు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇబ్బంది అనేటువంటి కొలిమిలో ఉన్నవారు వెళ్ళారు. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం చూడండి. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించు. ఇక్కడ ప్రభు మనలతో చెప్తా ఉన్నాడు. నిన్ను ఎలాంటి పరీక్ష అంటే అది, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించుతుంది. ఏ కొలిమి అంట? ఇబ్బంది కొలిమి. ఇబ్బంది కొలిమి. కొలిమి అంటే ఏంటి? కొలిమి అంటే తెలుసా? తెలియదా అక్క? మంట పెట్టి తిప్పేదా? అదే కొలిమి అంటే. కొలిమి అంటే అగ్నిలో కాల్చబడటం. అగ్నిలో కాల్చబడితే ఒక కత్తిని లేదా కత్తిపీటను లేదా చాకును అగ్నిలో కాలిస్తే అది మెత్తగా అయిపోతుంది ఫస్ట్. దానికి రావాల్సిన రూపాన్ని, మెత్తదనాన్ని, కరుకుతనాన్ని
ఆ షైనింగ్ అంటే మెరిసేతనాన్ని అది అగ్నిలో కాల్చబడిన తర్వాత వస్తుంది. అగ్నిలో కాల్చక ముందు ఇనుము ఎలా ఉంటుందంటే మొద్దుబారిపోయి అట్లుగా కనపడుతుంది. అందుకే యోబు భక్తులు కూడా అంటాడు, నేను శోధించబడిన తరువాత సువర్ణముగా మారెదను. దైవభక్తులకు, దేవుని పిల్లలకు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగానికి ఎలాంటి సమస్యలు ఉంటాయంటే ఇబ్బందులు అనేటువంటి కొలిమిలో దేవుడు కాలుస్తాడు. అమ్మ ఎవరు చూడకూడదు బాబుకెళ్ళి ఏడిస్తే, అట్లా చూస్తే వాక్యం వెళ్ళిపోతుంది. నాకు ఇబ్బంది అనేటువంటి కొలిమిలో వారిని కాలుస్తుంది. ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి మనకు? దేవుని పిల్లలుగా మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తాయి. ఆ ఇబ్బందులనే కొలిమిలో మనం కాల్చబడినప్పుడు, శోధించబడిన తర్వాత మనము సువర్ణం వలె మార్చబడతాం. దేవుడే చెప్తా ఉన్నాడు, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు. వెండిని పుటం ఎక్కడ వేస్తారంటే అగ్నిలో వేస్తారు. మనుష్యుని పుటం ఎక్కడ వేస్తారంటే ఇబ్బందులు, శోధనలు ఎక్కువ. ఇబ్బందులు వచ్చాయంటే శోధనలు వచ్చాయి, అనేక రకాలైన శోధనలు. దావీదుకేమో సౌలు ద్వారా శోధన, ఇజ్రాయేలు ప్రజలకు ఫిలిస్తీయుడైన గొల్యాతు ద్వారా శోధన, ఐగుప్తు ప్రజలకు చుట్టూ ఉన్నటువంటి ప్రజల ద్వారా శోధన, న్యాయాధిపతుల కాలంలో ఫిలిస్తీన్ల ద్వారా శోధన. ఈ శోధనలన్నింటిలో నుంచి ప్రభు ఏం చేస్తాడంట? వారిని శోధిస్తూ ఉన్నాడంటే ఎలా అంటే ఇబ్బంది అనేటువంటి కొలిమిలో నేనేం చేస్తున్నాడు? పరీక్షించి తిని అంటున్నాడు. పరీక్ష. మనం అనుకుంటాం నాకెందుకు వచ్చింది ఈ శోధన, ఇంత భక్తిగా ఉన్నాం కదా, నేనుతో నమ్మకంగా ఉన్నాను. నమ్మకం లేని వాళ్ళు, నమ్మకత్వం లేని వాళ్ళు, భక్తి లేని వాళ్ళు ఆశీర్వదించబడతా ఉన్నారు, అన్ని విషయాలు ఎదుగుతున్నారు. నా జీవితానికి ఎందుకు ఈ సమస్య ప్రారంభమైంది అని మనకు ఒక్కోసారి ఆలోచనలు వస్తూ ఉంటాయి. వస్తే ఆ సమయంలో ప్రభు మీద ఎన్నోసార్లు బాధపడతాం మనం. ప్రభు మనకు ఎందుకు ఆలోచన చేశాడంటే, ఎందుకు ఈ శ్రమ పెట్టాడంటే, శోధించబడిన తర్వాత మనం సువర్ణముగా మార్చబడాలి. ఇప్పుడు నీకు ఇబ్బంది ఉంది, ఏ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందిని బట్టి ఇబ్బందిలో ఉన్నవారు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఇబ్బందిలో ఉన్న ప్రజలు దావీదు దగ్గరికి వెళ్ళారు. ఈరోజు ప్రార్థించట కొరకై నీ ఇబ్బంది కలిగినటువంటి వారు, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, భౌతిక సంబంధమైన రాజా ఇబ్బందిని తీర్చగలిగితే ఈ పరసంబంధమైన పరలోకపు రాజు నీ ఇబ్బందిని తీర్చలేడా? ప్రార్థించట కొరకై ఈరోజు కూడి వచ్చిన మనము మన ఇబ్బందులు మన ప్రభుతో చెప్పుకోగలిగితే తప్పకుండా ఆయన తీర్చగలడు. అందుకని ఆయన దగ్గరికి మనము వెళ్ళాలి. ఇబ్బంది అనే కొలిమి పెట్టినప్పుడు ఆ కొలిమిలో నుంచి మనం బాగుపడాలంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. యోహాను సువార్తలో ఒక ఇబ్బంది వచ్చింది. చూడండి 2వ అధ్యాయము 3వ వచనం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదని. ఇక్కడ చూడండి, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ప్రభు వారు గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ యేసు తల్లి అక్కడ ఉన్నది. యేసు ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డప్పుడు యేసు ప్రభు ఆ వివాహానికి వెళ్ళాడు. యేసు ప్రభు ఆ వివాహంలో ఉన్నాడు. ఆ సమయంలో ఆ ఇంటి వారికి ఏమొచ్చింది? ఇబ్బంది కలిగింది.
ఏంటా ఇబ్బంది? ద్రాక్షారసం అయిపోయింది. మాకేమైనా అవమానం వస్తుందేమో, మమ్మల్ని ఏదైనా పెళ్ళింటి వారు మాటలు అనరాని మాటలు అంటారేమో, 10 మందిలో మా పరువు పోద్దేమో అనే ఇబ్బందితో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ ఇబ్బందిని గ్రహించినటువంటి తల్లి యేసు ప్రభు వారికి చెప్తే ఆ ఇబ్బందిని ఆయన తీర్చాడా లేదా? తీర్చాడు. అంటే ఆ కొరత, ఆ ద్రాక్షరసం యొక్క కొరత అనేది తీరిపోయింది. అట్లనే ప్రభువారు ఏ సమస్యనైనా తీర్చగలరు. 5 రొట్టెలు 2 చేపలు, ఆకలిగా ఉన్నారు. మీ యొద్ద ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. వారి యొద్ద 5 రొట్టెలు 2 చేపలే దొరికాయి. ఇంకా ఎదురు చూడకుండా ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థించి వాటిని వడ్డించమన్నప్పుడు శిష్యుల విశ్వాసము వృద్ధి పొందినట్లు 12 గంపలకు మిగిలిన ముక్కలను ఎత్తారు. వారు తృప్తిగా తినగా ఏమయ్యాయి? మిగిలినాయి. ఇది గుర్తుపెట్టుకోండి, తినగా మిగిలినాయి. ఎప్పుడు కూడా దైవ కార్యానికి ఏదైనా ఒక పని పెట్టుకున్నామంటే మన కాడ ఎంత ఉంది, ఏముంది అని చూడాల్సిన అవసరము ఉన్నదాంతో ప్రారంభిస్తే తినగా ఏమవుతుంది? తినగా మిగులుతాయి. చాలుతాయో చాలవో లెక్క చూసుకుంటూ పోతే మాత్రం ప్రమాదంలో పడతాం. ఏది నా మీదికి వచ్చునని నేను భీతి చెందితినో 3:25 ఉంటుంది యోబు గ్రంథంలో. ఏది నా మీదికి వచ్చునను నేను భీతి చెందితినో అదియే నాకు సంభవించుచున్నది. ఏది నా మీదికి వస్తుందని నేను భీతి చెందుతూ ఉన్నానో అదే నాకు. నేను విశ్వాసంతో ప్రభు నాకు సాయం చేస్తాడని నమ్మితే తప్పకుండా నీకు జరుగుతుంది. నీ ఇబ్బంది, నీ సమస్య, నీ ప్రాబ్లం ఏందో, మరి అది భౌతికమైందా, ఎడ్యుకేషన్ పరమైందా, ఉద్యోగపరమైందా, వివాహపరమైందా, అప్పుల బాధ, ఏ సమస్య అయినా సరే దాన్ని, ఆ ఇబ్బందిని ప్రభు తప్పకుండా తీర్చగలడు. రండి మనము 2వ తలంపులోనికి వెళ్దాం. ఆ విధవరాలి విషయం కూడా మనం చూస్తాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆమె విధవరాలను కూడా ఏం చేశాడు? మాటికి వెళ్ళటం వలన ఏమైంది? ఆమె ఇబ్బంది తీర్చబడిందా లేదా? తీర్చబడింది. మాటికి వెళ్ళటం వలన ఆ ఇబ్బంది ఆమెకు తీర్చబడింది. మన ఇబ్బందిని కూడా దేవుడు తప్పకుండా తీరుస్తాడు. రండి దేవుని యొక్క వాక్యంలోనికి ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి రాజులు 2వ గ్రంథం. ఇక్కడ ఇంకెవరు వెళ్ళారక్క? అప్పుల వారు వెళ్ళారు. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి అమ్మ. నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుము. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో ఇక్కడ జరిగిన సంఘటన మనకు తెలుసు. ఏమైంది? ఆ అప్పులు తీరిపోయాయి లేదా? తీరిపోయాయి. అప్పులు ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళింది? దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఈమె ఎవరంట? ఈమె కూడా సేవకురాలు. ఈమె భర్త ఎలాంటి వాడంట? భక్తిపరుడు. ఎలాంటి వాడు?
భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే. మరి భక్తి గలవాడే, కానీ ఆయనకి ఏమైనాయి? అప్పులైనాయి. యెహోవా యందు నా దాసుడైన ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. ప్రవక్తలకు శిష్యులు ఉంటారు కదా సేవా పరిచర్యలో, వారిలో ఒకని భార్య. అంటే వాళ్ళు కూడా దేని కొరకు సిద్ధపడ్డారు? సేవ కొరకే. వారికి ఏమైపోయాయంటే వారికి అప్పులు అయ్యాయి. అతను చనిపోయాడు. ఆయన చనిపోవటం ద్వారా అప్పుల వారు వచ్చి తన 2 కుమారులను దాసులుగా తీసుకెళ్తే ఎప్పుడు వదిలిపెడతారు? ఇంకా అప్పంతా తీరిపోయిన తర్వాత. అప్పంతా తీరిపోవాలి. అప్పటి వరకు ఈ పిల్లలు వారికి ఏమైపోతారు? దాసులు. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకొనుట వారి సంతానం విడుబట్టగా నేను చూడలేదు అంటాడు. మరి నీతిమంతుడే, భక్తుడే తన పిల్లలు మరి ఈరోజు ఒకరికి దాసత్వం కిందకి వెళ్ళటానికి దేవునికి ఇష్టమా? కాదు. మరి ఈయన ఎందుకు చేశాడో అప్పులు తెలియదు, నాకు లాంటివాడేనేమో. భక్తి ఉంది, భక్తి ఉంటుంది చాలామందికి. భయము, అక్కడ యోబుని గురించి రాయబడ్డది. ఆయన యెహోవా యందు ఎలాంటి వాడంట? భయభక్తులు కలిగిన వాడు. మరి ఈ సహోదరుడు నేను నాకు లాంటి వాడై ఉండొచ్చు, భక్తి గలవాడు. ఈయనకేం లేదు? భయం లేదు. భక్తి మన జీవితాల్లో అందరికీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే భయం మనకు లేకపోద్దో మనం ఏమి చేయటానికైనా ఇష్టపడతాం. భక్తి మనల్ని దేవుని ఇంటికి తీసుకొస్తుంది. భక్తి మనల్ని బైబుల్ చదవనిస్తుంది. భక్తి మనల్ని ప్రార్థన చేయమని చెప్తుంది. కానీ భయం అనేది ఆయనకు విధేయత చూపుతుంది. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో నేను వానినే దృష్టించుచున్నాను. వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను ఆయన నివాసం చేసే దేవుడు. మరి ఈ సహోదరుడు అప్పులైపోయారు. దైవజనుడని ఎలీషాకు ఆ విషయం తెలిసింది. ఆయన నీ దగ్గర ఏమైనా ఉంది, నీ ఇంట్లో ఏమున్నాయో చెప్పంటే రాతి బాణులు, ఇంకా ఎరువు తెచ్చుకోపోమన్నాడు. ఎన్నేం తెచ్చుకున్నాడు. ఆ బాణులన్నీ నిండిపోయింది, నూనె కాగిపోయింది. అప్పులు వెళ్ళిపోయాయి. వారు జీవించడానికి కూడా కొంత డబ్బు సమకూర్చబడింది. అంటే ఒక భౌతిక సంబంధమైనటువంటి దైవజనుడైనటువంటి ఎలీషా యొద్దకు వెళ్తేనే ఇంత గొప్ప కార్యం జరిగితే, ఈ ఎలీషాను ప్రవక్తగా ఎన్నుకొని 2 ఆత్మనిచ్చిన దేవాదేవుడి దగ్గరికి వెళ్తే మన అప్పులు తీరవా? దావీదు దగ్గరికి వెళ్తే అప్పులు తీరాయి, మన అప్పులు తీరవా? అప్పులు లేని వాళ్ళకు అప్పుల గురించి తెలియదులేండి. అప్పులు చేసుకున్న వాళ్ళకి తెలిస్తే అప్పుల బాధ. ఈ వీధిలో వస్తాడేమో మన అప్పులు ఉన్నాడు అని అనుకుంటాం. ఆ వీధిలో పోదాం అనుకుంటే పాపం ఆ వీధిలోనే కరెక్ట్గా మూల మలుపులోనే ఎదురవుతాడు. అటుకదైనా రావాల్సింది ఇట్టెందుకు వచ్చాడంటే మన కోసమే వచ్చింటాడో మరి ఏమో. మనం ఏదైతే ఇలా పెడతావు, ఏందయ్యా అప్పు ఎప్పుడు కడతావు? రేపు చెప్తానులేయ్యా, రేపు. అతనికి మళ్ళీ రేపు 10 రోజులు ఆగమంటే ఆగలేడు. రేపు అని చెప్పాలి, అబద్ధం ఆడాలి. రేపు మళ్ళీ ఈ సందులు కనపడ్డప్పుడు ఏం రా నిన్న చెప్తూవి అంటాడు. ఆ బాధ చెప్పనికి తరం కాదు. అప్పుడు పాట పాడాలి, ఎందుకు ఉంచితవయ్యా నన్నీళ్ళలో అని కదా. అట్లా చాలా బాధలు అన్నమాట అప్పులు. మా సమస్యలు కూడా ఎన్ని అనుభవాలు, నాకు అప్పుల గురించిన అనుభవాలు ఎక్కువ ఉన్నాయి. ఈ అనుభవం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువే నా అప్పు తీర్చేశాడు. ప్రభువే తీర్చాడు అంతే, ఇంకా ఎవ్వరు తీర్చలేదు, ప్రభువే తీర్చాడు. బంధువులు ఆదుకోలేదు, స్నేహితులు ఆదుకోలేదు. నేను బాగున్నప్పుడు బంధువులను ఆదుకున్నాను, స్నేహితులను ఆదుకున్నాను, అందరికీ సహకరించాను. కానీ నేను బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మాత్రమే సహాయం చేశాడు. ఎవ్వరు నన్ను ఆదుకోలేదు. ఎందుకంటే ఎవరు ఆదుకోరు. తప్పైన కుమారుడు తన కాడ డబ్బున్నప్పుడు
అందరూ అతని వెంట ఉన్నారు. అతని కాడ డబ్బు లేనప్పుడు అందరూ అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మనం బాగుంటే మన చుట్టూ ప్రజలు, అందుకని దేవుని పిల్లలు విశ్వాసులు ఏం చేయాలంటే తమ కష్టార్జితంలో నుండి తమ పిల్లల భవిష్యత్తు కొరకు ఏదైనా వారి కొరకు దాచుకోవడానికి ఇష్టపడాలి, జాగ్రత్తగా ఉండాలి. నీతిమంతుల పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తారు. కాబట్టి పొదుపు అనేది చాలా చాలా అవసరం. దేవుని పిల్లలకు పొదుపు అనేది చాలా అవసరం. వ్యర్థమైన దానికోసం అందుకని దేవుని పిల్లముగా మనం ఏం చేయకూడదు? అప్పులు చేయటానికి ఇష్టపడకూడదు. బిడ్డల భవిష్యత్తు కోసం ఎంతో కొంత దాచిపెట్టుకునే వారిముగా ఉండాలి. అంతేకాదు, రండి ఇంకా ఎలాంటి వారు వెళ్ళారు ఆయన దగ్గరికి? ఎవరి దగ్గర ఎలాంటి వాళ్ళు వెళ్ళారు? సమాధానము గలవారు. ఇప్పుడు అసమాధానము గలవారు. అసమాధానము గలవారికి ఏం కావాలి? సమాధానం గలవాలి. ఈ యొక్క ప్రభువారి యొక్క నెత్తి మీద అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదముల మీద కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచినటువంటి మరి ప్రజలందరూ చూసామని ఏమంటున్నారు? ఈ పాపాత్మురా తను ముట్టుకుంటున్నటువంటిది ఎవతో ఆయనకు తెలిసిన ఎట్లా ఏం చేస్తాడు? ఆమెను దూరంగా ఉంచుతాడు. ప్రభు ఆమె ముట్టుకుంటున్నప్పుడు ఆమె నీ పాపములు క్షమించబడ్డాయి, వెళ్ళిపోమన్నాడు. రక్తస్రావపు రోగపు స్త్రీ సమాధానముగా వెళ్ళమన్నాడు ఆమెను. రక్తస్రావపు రోగపు స్త్రీ కూడా ఆయన వస్త్రపు చెంగు ముట్టి బాగుపడిన తర్వాత నన్నెవరో ముట్టారని ప్రభు అడిగినప్పుడు ఆ సహోదరి కూడా వచ్చేమని చెప్పిందంటే, అయ్యా నిన్ను ముట్టుకున్నటువంటి దానను నేనేని తనకు జరిగింది చెప్పింది, దాచుకోలేకపోయింది. ఇప్పుడు ఆమెనేమంటున్నాడు? సమాధానము గలదానిపై వెళ్ళుము అంటున్నాడు. అసమాధానంగా ఉన్న ఆ బ్రదర్ తప్పైన కుమారుడు, లూకాసు వార్త 15వ అధ్యాయంలో 17వ వచనం ఉంటుంది ఆ మాట. అతను కూడా తిండి లేక అసమాధానంతో తండ్రి వద్దకు వెళ్దామని మనసులో అనుకొని వెళ్తే అతనికి సమాధానం దొరికిందా లేదా? ఇతను వెళ్ళటం అసమాధానంతోనే వెళ్ళాడా? వెళ్ళాడు. సమాధానం దొరికింది. అంటే మనం ఎన్ని విషయాల్లో ఏ పరిస్థితుల్లో మనం ఇబ్బందుల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, అసమాధానంతో ఉన్నా ప్రభు దగ్గరికి వెళ్ళగలిగితే, ప్రభువును ప్రార్థించగలిగితే తప్పకుండా దావీదు దగ్గరికి వారు ఎందుకు వెళ్ళారంటే దావీదు వారికి మేలు చేయగలుగుతాడు అన్న నమ్మకంతో వెళ్ళారు. దావీదు వారికి మేలు చేశాడు. ఆయన రాజరిక వ్యవస్థ, ఆయన మరలా తిరిగి రాజు అయినప్పుడు వాళ్ళందరికీ గొప్ప గొప్ప ఉన్నతమైన పదవుల్ని ఇచ్చాడు. ఆయనతో ఉన్న వారందరికీ యుద్ధం నేర్పించాడు. బాగా వారిని సింహపు గుండె కలిగిన వారు అన్నారు. వాళ్ళు చాలా పరాక్రమవంతులయ్యారు. అన్ని బాధలు పోయాయి. అప్పులతో ఉన్నవారు వెళ్ళారు, వారికి మేలు. ఈ దినము మనం అసమాధానంతో ఉన్నవారు వెళ్ళారు, వారికి మేలు జరిగింది. ఈ దినము ప్రభు మన పరలోకపు తండ్రి మనల్ని ఇబ్బందుల నుంచి విడిపించగలడు, అప్పుల నుంచి విడిపించగలడు, అసమాధానముగా ఉన్నప్పటికీ కూడా విడిపించగలడు. వీటన్నింటి నుంచి మనం విడిపించగలడు. ఈ రాత్రి ప్రార్థన చేయడానికి వచ్చిన మనము నీ ఇబ్బంది ఏంటో, నీ సమస్య ఏంటో, నీ అసమాధానమైనటువంటి పరిస్థితి ఏంటో ప్రభు యొద్ద మొరపెట్టగలిగితే తప్పకుండా ఆయన ఏం చేస్తాడు? జవాబు దయచేస్తాడు. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 13 నుంచి కొన్ని వచనాలు చదవండి.
అనుకూల సమయమందు నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి తప్పింపుము. నా పగవారి చేతిలో నుండి అగాధ జలముల్లో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచనీయకము. అగాధ సముద్రము నన్ను మృంగనీయకము. గుంట నన్ను మింగనీయకము. గంట మింగదు, గుంట నన్ను మృంగనీయకము. పాతాళము, ఇది మనము దిగిపోయే ఊబి చాలా భయంకరమైనది. పగవారి చేతిలో నుండి అగాధ జలముల్లో నుండి నన్ను తప్పించమని. మనం 30 కీర్తనలు చదువుకున్నాం. ఏమంటున్నాడు 30 కీర్తనలో? మొదటి వచనం, అగాధ స్థలముల్లో నుండి ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము అంటున్నాడు. కాబట్టి మనం అగాధ స్థలముల్లో నుండి ఏం చేసామంట? మొరపెడతా ఉన్నాం. ఇప్పుడు కీర్తనకారుడు మొరపెట్టిన రీతిగా మనము ఈ దినము దేవుని సన్నిధిలో అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. అనుకూల సమయమందు నీ దగ్గరికి వచ్చాను. నా పనివారికి ఆహారం ఇమ్ము అన్నాడు దావీదు పనివారు. నాబాలు ఏమంటున్నాడు? దావీదెవడు? యెష్షయి కుమారుడెవడు? సౌలుకు భయపడి పారిపోయినాడు, వాడికి నేను భయపడతాను అన్నాడు. ఇదే అనుకూల సమయమందు మొరపెడతా ఉంటే ఈయన త్రోసివేసేవాడు కాదు. ఆయన ఎద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమో త్రోసివేయడు. మనం అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే కూడా అత్యధికమైన మేలులు చేయగలిగినవాడు. కాబట్టి ఆయన సన్నిధికి ఇప్పుడు వెళ్ళి మనము మన సమస్యను, మన బాధను చెప్పుకొని అడిగితే తప్పకుండా మన ప్రార్థనకు ఆయన జవాబు దయచేస్తాడు. అట్లు మనము దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి జవాబు పొందుకుందాం. మనను గుంటలో నుంచి దిగిపోకుండా ఊబిలో నుంచి తప్పించే దేవుడు, పగవారి చేతిలోండి అగాధ జలముల్లో నుండి మనల్ని తప్పించే దేవుడు. నీటి వరదలు మనల్ని ముంచనీయకము. అగాధ సముద్రాన్ని మింగినీయకము. గుంట నన్ను మృంగనీయకము అంటున్నాడు. అట్టి పరిస్థితుల్లో నుంచి మనల్ని కాపాడగలిగిన దేవుడు మన మధ్య ఉన్నాడు. అందుకే ఆ 18 అధ్యాయములు మత్తయి 20 వచనంలో 2-3 నా నామమున కూడి ప్రార్థిస్తే వారి మధ్య నేను ఉంటానని చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? కౌంట్ చేయాలన్నా? 2 కంటే ఎక్కువే ఉన్నాం. దావీదు దగ్గర ఎంతమంది ఉన్నారు? 400 మంది. ఎలాంటి వారు? ఇబ్బందిలో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు, అన్నదమ్ముళ్ళు, తండ్రి ఇంటివారు. ఇక్కడ కూడా మనమందరం ఏ ఇంటివారం అంట? దేవుని ఇంటివారం. మనందరము దేవుని ఇంటివారం. ఇక దావీదు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు, అప్పుల్లో ఉన్నవారికి, అసమాధానంగా ఉన్న వారిని చేర్చుకున్నటువంటి మనసున్నప్పుడు, మనము దేవుని ఇంటివారమైనప్పుడు మనల్ని చేర్చుకునే మనసు దేవునికి ఉండదా? కాబట్టి మనం దేవుని ఇంటివారముగా ఈరోజు నేను నీ ఇంటివారమయ్యా, ఇదిగో నా దేహమే నీళ్ళయ్యా, నీ శరీరం అనే భాగములో మేము ఒక భాగమయ్యా. సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకు శిరస్సు లేరు. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘానికి శిరస్సు ఎవరు? సంఘము అంటే మనమే. సంఘంలో మనం కూడా ఒక భాగం. నీ దేహములో నీ కన్ను చెడిందైతే ఏం చేయమన్నాడు? దాన్ని పీకి కన్ను పీకేస్తామా? కన్ను ఎవరైనా పీకేస్తారక్క? ఇప్పుడు ఈ కన్ను ఉంది, ఈ దేహంలో కన్ను పోయింది, చెడిపోయింది, కొంచెము తీసేయాల్సిందే, లేకపోతే మొత్తం సెప్టిక్ అవుతుంది.
కన్ను చెడిందైతే అన్నారు. చాలామంది నీ కన్ను బీకేస్తావా అంటే కన్ను ఎందుకు బీకేసుకుంటావు? నువ్వు ప్రభు కన్ను బీకేమన్నాడు కదా. హేతువాదులు అడుగుతారు, కన్ను బీకేసుకోమన్నాడు, చెయ్యి బీకేసుకోమన్నాడు, బీకేసుకుంటావా? నేను ఎందుకు బీకేసుకుంటాయా? అది చెడిపోలేదుగా. చెడిపోతే తీయరా? ఇప్పుడు చెయ్యి చచ్చుపడిపోయింది కలువాయిలో ఒక బాబుకు, చిన్న బాబుకి వాళ్ళ బంధువులకు అబ్బాయికి ఇంజెక్షన్ వేయటంలో ఈ చెయ్యి ఎఫెక్ట్ వచ్చేసింది. ఈ చెయ్యి మరుసటి రోజే కలర్ మారిపోయింది. ఇదంతా నల్ల ఇక్కడి వరకు తీసేశారు. అంటే కారణం ఏంటి? తప్పు అయింది కాబట్టి. ఆ చెయ్యి తీయకపోతే బాడీ మొత్తం అట్ట అయిపోద్ది, పిల్లోడు చనిపోతాడని చెప్పారు. పిల్లోడు చనిపోవద్దు, చెయ్యి లేకపోయినా పర్లేదని ఇక్కడ దాకా తీసేశారు. అబ్బాయి బాగానే ఉన్నాడు ఇప్పుడు. హరి అని కలువాయి వాళ్ళ వదిన గారు అబ్బాయి, అంతే కదా, వాళ్ళ వదిన గారు అబ్బాయి. దేహము అంటే దేవుని యొక్క శరీరం. ఇది దేవుడు నివసించే ఆలయం. ఈ సియోను కూడా దేవుని యొక్క శరీరం. ఈ శరీరంలో ప్రాముఖ్యమైన పాత్ర ఎవరైనా, కన్ను ఎవరన్నా ఉన్నారనుకోండి, ఆ కన్ను నేనే అనుకోండి. నా స్వభావము, నా గుణము, నా వ్యవస్థ చెడిపోయిందనుకోండి, నేను మీతో కలిసి ఉంటే మీరేమైపోతారు? దేవుడు దీని గురించి చెప్పాడు ఆ మాట. నీ కన్ను చెడిందైతే ఆ కన్నును తీసేయమని ఎందుకు చెప్పాడంటే, ఈ కన్ను తీసేయమని కాదు, ఈ భౌతిక సంబంధమైన చేతులు తీసేయమని కాదు. వాస్తవంగా చెడిపోతే డాక్టర్ గారు తీసేస్తారు కదమ్మా. తీయకపోతే ఎఫెక్టే, బాడీ అంతా ఎఫెక్టే. అందుకని ఈ సంఘం అనే దేహంలో, ఈ శరీరంలో ఏదైనా ఒకటి చెడిపోతే దాన్ని తీసి ఎక్కడ పెట్టాలా? ఒక వ్యక్తి చెడిపోయాడు అనుకోండి, అతనికి సంఘముగా చెప్పాము, వ్యక్తిగతంగా చెప్పాము, కుటుంబంగా చెప్పారు, మార్పు లేదు. అతను ఏం చేయాలా? సంఘాన్ని మొత్తం, ఆ శరీరం అంతా చెడిపోకుండా అతను తీసి ఏం చేయాలా? పక్కన పెట్టాలి. అది దేవుని యొక్క ఉద్దేశం అక్కడ. కాబట్టి ఈ దేహం అనే శరీరంలో, ఈ సంఘం అనే శరీరంలో చిన్న చెడు కూడా ఉండకూడదు. దాన్ని బట్టి ప్రభు పిల్లలముగా ఈ మాట చెప్పాడు. కాబట్టి మనము దేవుని శరీరమై ఉన్నాం, దేవుని ఇంటివారమై ఉన్నాం. మన ప్రార్థన దేవుడు ఆలకించడా? ఇబ్బందుల్లో ఉన్నవారి ప్రార్థన ఆలకించాడు, అప్పుల్లో ఉన్నవారి ప్రార్థన ఆలకించాడు, అసమాధానంగా ఉన్నవారి ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు మనం దేవుని ఇంటి వారమై ఉండి ప్రార్థన చేస్తే, ఆయన శరీరంలో ఒక భాగమై ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించడా? ఆలకించడా? మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ విశ్వాసాన్ని ప్రకటించాలి. ఇప్పుడు నీకు ఏదైనా కాలు నొప్పి అనుకో, ప్రభుతో చెప్పాలి, ప్రభువా నీ కాలు నొస్తుందయ్యా. ఏ కాలు? నీ కాలు నొస్తుందయ్యా. నీకు చెవు నొప్పి, ప్రభువా నీ చెవు నొస్తుందయ్యా. ఎందుకంటే మన దేహములో ఆయన దేహము, నీ ఫెయిత్ అట్లా ఉండాలి, నీ విశ్వాసం అట్లా ప్రకటించుకోవాలి. నువ్వు దేవా, నీవు నివసించటానికి దేవాలయము నా గుడారము, ఈ గుడారంలో ఫలాని చెవు నొప్పిగా ఉంది, కాబట్టి ఈ చెవు నొప్పిని తీసివేయి. ఇది నీ చెవులో నా చెవు ఉంది, నా చెవులో నీ చెవు, నువ్వు నివసిస్తున్నావు కాబట్టి తీసి. ఎప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆయన ఎలాగూ జీవించాడో అలాగూ జీవిస్తే అప్పుడు ప్రభువా ఈ దేహంలో నువ్వు ఉన్నావు అంటే, దేవుడుంటే బాగు చేయడా? దేవుడుంటే కానాలో ద్రాక్ష రసము చేయలేదా? దేవుడుంటే శిష్యులను కాపాడలేదా? చెప్పండి. దేవుడుంటే ఆహారం పెట్టలేదా? మునిగిపోతున్న శిష్యులను కాపాడలేదా? పెట్టలేదా ఆహారము? తుఫాను వస్తుంటే కాపాడలేదా? వదిలిపెట్టాడా? దేవుడున్న ఇంటిలో ఏముంటుందంటే సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అప్పుడు నీ దేహంలో దేవుడు ఉంటే తప్పకుండా నువ్వు అడిగిందల్లా, నువ్వు అడుగు వాటికంటేను
ఊహించు వాటికంటేనూ అత్యధికమైన మేలులు దయచేయగలరు. అట్టి దేవుని దగ్గరికి మనం వచ్చి ఎందుకు మనకి ఇక భయము? ఆయన మీద ఆధారపడదాం, ప్రార్థిద్దాం. తప్పకుండా దేవుడు మన ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంశాలు మరి మనందరికీ తెలిసినయే. మనం వారం ప్రకటిస్తూ ఉన్నాం. మందిర స్థలము, బరియల్ గ్రౌండ్ స్థలము, కర్మేలు కొరకు మందిర స్థలము, గణపారంలో స్థలము, పరిచర్యల కొరకు. ఇంకా బలహీనులైనటువంటి వారు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారి కొరకు కూడా ప్రార్థించండి. ఇంకా మరి మా ప్రవళిక కోసం కూడా ప్రార్థించండి. మరి నారాయణ హాస్పిటల్లో చూపించాలని మా అక్క వాళ్ళు కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఫ్రీయే, ఇక్కడ ఫ్రీయే కాకుంటే ఛార్జీలు ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఆడ ఛార్జీలు ఖర్చులు ఎక్కువ అవుతాయి నారాయణ హాస్పిటల్కు నెల్లూరు వెళ్తే. కాకుంటే ఇప్పుడు అక్కడ ఎనోస్కి ఒక ఐడి ఉంది. ఆ ఐడి మీద మాతృ శిశు పథకం అని ఏదో పెట్టి దాని ద్వారా 13 సంవత్సరాల వరకు, ఎనోస్కి 13 సంవత్సరాలు వచ్చేంత వరకు ఫ్రీ అన్నమాట ట్రీట్మెంట్ అక్కడ ఏదైనా అవసరమైతే. దాని కొరకయి మా అక్క, మా బావ, మరి మా అల్లుడు నిన్న వచ్చి అక్కడే చూపించండి, మాకు దగ్గర కదా, ఫ్యూచర్లో బాబుకి ఏదైనా ఎవరైనా పుట్టే బేబీకి ఏదైనా ప్రాబ్లం వస్తే మేము అక్కడ చూపించుకోవడానికి దగ్గర అవుతుంది, ఫ్రీ ట్రీట్మెంట్, అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కదా అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మేమేమో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడైతేనే మాకు సింపుల్గా అయిపోద్ది, మీరందరి సహకారం ఉంటుంది. నిలువు రమ్మంటే వస్తారు, ఎవరన్నా రాలేరు, ఆడికి రాలేరు. ఈడైతే అందరూ వస్తారు, వ్యాన్ వేసుకొని ఆటో వేసుకొని చూసి మమ్మల్ని ఓదార్చి బలపరిచి గబాలను అయిపోద్ది, పరిచర్యకు ఆటంకం ఉండదు. ఆ విషయమై ప్రార్థించండి. ప్రభు చిత్తం ఏంటో ప్రార్థించండి. ఇంకేమైనా సమస్యలు ఉంటే, పరిస్థితులు ఉంటే చెప్పండి. ప్రార్థన అవసరతలు మీరు ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా, మధ్యాహ్నం 4 గంటలకు ఎవరు అక్కర్లు చెప్పట్లేదా? అవన్నీ మీకు తెలుసు కాబట్టి వాటి గురించి కూడా ప్రార్థన చేయండి. నాకు కూడా అప్పుడప్పుడు షుగర్ ఉంది కాబట్టి నీరసం వస్తూ ఉంటుంది. నా ఆరోగ్యం కొరకు కూడా మీరు నిత్యం ప్రార్థన చేయాలి. మా సేవకుని కళ్ళు కూడా తెరువు యేసయ్యా, అనేకమైన ఆత్మీయ సత్యాలు మాకు చెప్పు యేసయ్యా అని మీరు ప్రార్థిస్తేనే ప్రభువు నాకు తెలియజేస్తాడు, నేను మీకు చెప్పగలుగుతాను. ప్రభువు చెప్పకపోతే నేనేమి చెప్పను. అట్లా నా కొరకు కూడా మీరు మానకూడదు ప్రార్థన. మీ ప్రార్థనే నాకు బలం. అట్లా కొన్ని విషయాలు ప్రార్థన చేసుకుందాం. ఇంకా కొన్ని రిపేర్లు, ఈ తలుపులు ఇవి చేయాలని ఉన్నారు. వాటి విషయమై కూడా ప్రభు సాయం చేయనట్లు ప్రార్థన చేయండి. ప్రపంచ దేశాల రక్షణ కొరకు ఎంతోమంది మానసిక రోగులు, దిక్కులేని వారు, క్యాన్సర్ రోగులు, అనేక మంది బాధలు పడుతున్నారు. అక్కలకి ఏదో పాలు ఇట్లేదంటే పాపం దూడను దాపుకోవట్లేదు. వాళ్ళు తాగటానికి ఇవ్వకపోయినా బాధ లేదు, తన బిడ్డను దాపుకోవడం. ఒక తల్లి పిల్లకు ఒక తల్లి దాపాలంటే ఎట్లయితుంది? నోరు లేని పశువులు కదా, ఆ బిడ్డను రానిచ్చేది పాలు ఇచ్చేటట్లు దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా లోకేష్కు మరి తాడేపల్లిగూడెంలో సీట్ వచ్చింది. వాళ్ళు గుడ్లవల్లేరు కోరుకున్నారు. ప్రభు చిత్తం అయితే మరి సెకండ్ కౌన్సిలింగ్లోనైనా ప్రభు సాయం చేసేటట్టు, లేదంటే ఇదే దేవుని చిత్తం అనుకుంటే ఇట్నే ఆ కాలేజ్ చేరేటట్టు ఆయన కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి శాలెంకి అయిపోయిన యొక్క పరీక్షలు ఇంకా ఉన్నాయి. శాలెంకి ఏమంత బాగానే రాశాడంట పరీక్షలు, పాస్ అవుతానంటున్నాడు, ఇబ్బంది ఏం లేదు. మరి ల్యాబ్ ప్రాక్టికల్స్ ఉన్నాయి కదా, ఎప్పటి నుంచి? 16 నుంచి. అట్లా ప్రార్థన చేయండి. ఇంకా బిడ్డలు చాలామంది రాసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొరకు కూడా ప్రార్థిస్తారండి. సీనన్న మరి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడు, జగను, ఇద్దరు కలిసి వాళ్ళ కొరకు కూడా ప్రార్థించి. సరిత ఎంగేజ్మెంట్ అయిపోయింది నిన్న, వివాహం కొరకు త్వరగా మరి అన్ని విషయాల్లో ప్రభు తన మహిమలో అవసరతలన్నీ తీర్చలాగున, దేవునికి మహిమకరంగా జరుగులాగున ప్రార్థన చేయండి. అక్క గ్యాస్ స్టవ్లు, తలకాయ నొప్పి, కాలు నొప్పులు. అక్క ఇప్పుడు ఈరోజా బలహీనత రాకుండా ప్రార్థన చేయండి. అందరూ వేయించుకోండి వ్యాక్సిన్స్. అక్క వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు అందరి కొరకు ప్రార్థన చేయండి. రెండోది ఏంటంటే అందరు వేయించుకునే వాళ్ళు అవకాశం ఉంటే వేయించుకోండి. మాది 2 డోసులు అయిపోయింది, నాకు సిస్టర్కు.
మేము ఎంతమంది తగిలింటామో మాకు తెలియదు, కానీ మేము శానిటైజర్ వేసుకుంటాం, మాస్కులు తప్పకుండా ధరిస్తాం, ఇంటికి వచ్చి వేడి నీళ్ళతో స్నానం చేస్తాం, లేదంటే సర్ఫ్తో చేతులు కడుక్కుంటాం. అంటే వ్యాక్సిన్ వేసుకుంటే రాదని గ్యారంటీ ఏం లేదు, ఎంతో కొంత భాగము ఆపుతుంది అనమాట. అందుకోసం అందరూ వేసుకొని సిద్ధంగా ఉండి శత్రువుకు చోటు ఇవ్వకుండా ప్రభుమయం కొరకు వ్యాక్సిన్ ప్రభు ఇచ్చాడు మనకు. లేకపోతే ఎన్నో దేశాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లాడిపోయాయి కొంతకాలం వ్యాక్సిన్ లేక. మనందరం ప్రార్థిస్తేనే ప్రభు వ్యాక్సిన్ ఇచ్చాడు. ప్రార్థన చేయండి. వీళ్ళక శంకుస్థాపన చేస్తుండవా? ఎవరు వస్తుండ్రు? మనం శంకుస్థాపన శుక్రవారం. టైం కుదరదు, టైం ఏం చెబుతాం, అట్లా కుదరదక్క. నువ్వు డేట్ చెప్తే టైం మేము చెప్తాం. అంటే మాత్రం టైం మేము చెప్తాం. నేను పిలిచినప్పుడు సత్యబాబు రాడు, ఆయన ఆడో ఉంటాడు, వస్తున్నాగనా అంటాడు, ఇస్సాకన్నా నేను ఇప్పుడే వస్తానా అంటాడు, అడిగిపోతాడు తెలియదు. అందుకని టయానికి రాలేం. అందుకని ఒక టైంలో వస్తాం. మన టైంలు ఎక్కువ 9 నుంచి 10 నుంచి ఉంటాయి. టిఫిన్ చేసి మొహం కడుక్కొని స్నానం చేసి వస్తాం. అదేక ఎప్పుడు నీ ఇష్టం. 9 తర్వాత ఎప్పుడు రమ్మన్నా వస్తాం. 7:30 7:30 అంటే కుదరదు. మేము రాకముందు నువ్వు, మేము వచ్చిన తర్వాతనే, మేము ప్రార్థన చేసిన తర్వాత తవ్వి దాన్ని మేము ప్రతిష్ఠిస్తాం భూమిని. శపించబడినది ఏదైనా కూడా ప్రార్థన వలన, వాక్యం వలన పరిశుద్ధపరచబడుతుంది. పరిశుద్ధులు పాదాలు మోపి ప్రార్థన చేస్తే ప్రతి అవసరత నీ మహిమ, దేవుని మహిమలో తీర్చబడుతుంది. ఆ కట్టడము దేవుని వలన కట్టబడిందిగా ఉంటుంది. ప్రతి ఇల్లు ఎవరి చేతనొకని చేత కట్టబడాలి, కానీ ఆ కట్టబడే ఇల్లు దేవుని చేత కట్టబడితే మేలు. దేవుని పక్షాన్ని నిలబడితే దేవుడే కార్యం చేస్తాడు. అక్క నువ్వు ఎట చెబితే అట్టయితే ముందు వాళ్ళని చేసుకొని పోని, వాళ్ళని ఎగసాట్లో పని. మేమైతే ప్రార్థన చేస్తాం, నిన్ను ఎందుకు వదిలిపెడతాం? నీకోసం ఏమైనా చేస్తాం, నీకోసం మేము ఏ త్యాగమైనా చేస్తాం అక్క. నువ్వు ప్రభుపక్షాన్ని నిలబడ్డావు కాబట్టి వస్తాం, ప్రార్థన చేస్తాం. వాళ్ళకన్నా ముందు వచ్చి చేయమంటే చేస్తాం, బాపనే కన్నా ముందు. అక్క వెరీ గుడ్, మాట్లాడదాం లేక. సరే ఇంకా టైం అయిపోతుంది, ప్రారంభించు అక్క. ఈరోజు మా ఉదయాన్నే జగన్ కోసం వచ్చాడు, ప్రార్థన చేశాం. ఈరోజు జగన్ది పుట్టినరోజు. దేవుడు సంవత్సరం దయా కిరీటం ఇచ్చాడు. బిడ్డని ఇంకా మంచి ఆశీర్వాదం, దీర్ఘాయుస్తో నింపాలని. పోనీ లెక్క. వెరీ గుడ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. అందరూ ఆయన కోసం ప్రార్థన చేయండి. సంవత్సరం ఇప్పుడు 17, 16 పూర్తయి 17 వచ్చింది. ప్రార్థన చేయండి. సమయం సరిపోదు, ప్రార్థన చేయండి.